పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసంలో నాగుల పంచమి అంటే మనకి నాగుల చవితి ఉంటుంది, నాగుల పంచమి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటారు గురువుగారు? అసలు ఏదన్నా కూడా మనం పాముకి పుట్టకి మొక్కేదే కదా, అవును. ఎలా మీరు ఉంటుంది? రెండు కూడా సర్ప ఆరాధనేనండి. చాలామందికి కాకపోతే సందేహం ఏంటంటే ఇదేమిటి, సర్పం అంటే విషం ఉంటుంది కదా, దానికి మనం నమస్కరించుకోవడం ఏమిటి అనేటువంటిది అనిపిస్తుంది. మనం కనుక మన దేవీ దేవతల్ని కనుక పరిశీలన చేస్తే ఆ మహాదేవుడు శివుడు ఆయన మెడలో వేసుకుంటాడు. మరి పూజనీయమైంది కాకపోతే ఆయన మెడలో ఎందుకు ఉంది హారంగా? అవును. రెండవది మహావిష్ణువు శేషపాన్పు లాగా ఆదిశేషువుని పెట్టుకొని ఉన్నాడు. అంటే ఏమిటి, సర్పానికి మన నిజ జీవితానికి ఒక సంబంధం ఉంది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ప్రతి ఒక్కరిలో కూడా మీకు యోగ సాధనలోకి వెళ్తే కుండలిని యోగం అని ఉంటుంది. కుండలిని మన మూలాధారం దగ్గర 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి ఒక సర్పం కుండలినిగా ఉంది. దాన్ని మీరు కనుక సాధన చేస్తుంటే అలాగ సహస్రారానికి చేరుకుంటుంది అంటారు. అంటే మన జీవితంలో సర్ప సంబంధించినటువంటి యోగం కానివ్వండి, సర్ప సంబంధించిన దోషం కానివ్వండి, సర్ప సంబంధమైనటువంటిది మీరు ఇంకా కనుక మీరు పురాణాల వాటిలోకి వెళ్తే ఒక సర్పం మోస్తుంటుంది ఈ భూమిని అంటుంటారు, కానీ కనబడట్లేదు కదండి అంటే కనబడాలని రూల్ ఏం లేదు, అన్నీ కనబడవు. ఓకే, ఆ రకంగా. కాబట్టి మన వల్ల ఏంటంటే ఏదో అక్కడ మనకి కంటికి కనబడేది సర్పం, కానీ సర్పం కాలానికి ప్రతీక. ఓహో. సర్పం అనేటువంటిది కాలానికి ప్రతీక. అందుకే కాలాన్ని ఆయన మెడలో పెట్టుకున్నాడు, కాలం మీద ఆయన పడుకున్నాడు. ఓహో, అలాగా. ఓకే. చూడండి, కాలం కాటేసింది అంటాం. కాటేయడం ఏమిటంటే సర్పం అనమాట. అది కాలం ఏమైనా సర్పం కాదు కదా అంటే కాలం కాటేసింది ఎందుకంటారంటే కాలానికి సర్పానికి సంబంధం ఉంటుంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనం పొలంలో వెళ్తున్నాం, టక్కన కాటేస్తుందో పాము మీద, అయ్యో ఇదేంటంటే సడన్గా ఇలా అయిందంట. ఇక్కడ ఏంటంటే ఎవరైతే సర్పదోషాలు ఏర్పడి ఉంటారో వాళ్ళు సర్ప ఆరాధన చేయడము చాలా మంచిది. మనకి వేదంలో కూడా సర్ప సూక్తము అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది మాకు పలానా సర్పదోషం ఉంది అంటుంటారు. ఇక్కడ సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు. కాలసర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు. ఓకే. ఓకే, సర్పదోషం మాత్రమే అప్లై చేయాలి. కాలసర్పదోషం కేవలం కాలానికి ఏం జరుగుతుంది. ఎందుకంటే 180 మంది దేశ ప్రెసిడెంట్లు తీసుకుంటే అందులో 90% ఆఫ్ పీపుల్కి కాలసర్పదోషం ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది. మరి అలా అంత మాత్రం చేత వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోలేదుగా, దేశాలను వెళ్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా, చాలామంది తెలియక మాకు కాలసర్పదోషం ఉంది, అయ్యో మా జీవితాలు ఇంతే, నేను ఎందుకు పనికిరాను అనుకుంటారు. అసలు పూర్తిగా తప్పు. ఫస్ట్ ఆ ఇల్యూజన్ నుంచి బయటపడండి అని చెప్తాను నేను. ఓకే. ఓకే, సో అది ప్రధానంగా తీసుకోవాలి. ఇక రెండవ విషయం ఏమిటంటే సర్పదోషం ఈజ్ డిఫరెంట్. అంటే ఏంటి, కుజశనులు లేకపోతే రాహు వెళ్ళి కుజరాశుల్లో ఉన్న, కుజరాహు కలిసి ఉన్న, రవిరాహు కలిసి ఉన్న, ఇట్లా కొన్ని సెట్ ఆఫ్ కాంబినేషన్స్ చెప్పారు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే సర్ప ఆరాధన చేస్తారో, అంటే మనం సర్వసాధారణంగా ఆ రోజు ఏం చేస్తారు, మన సిటీలో అయితే అక్కడక్కడ పుట్టల్లాగా ఉంటాయి కొన్ని ఆలయాలు, అక్కడికి వెళ్ళి కొంతమంది అప్పట్లో పాలు పోస్తారు. కానీ నేనేమంటానంటే పుట్టలో పాలు పోస్తే పాము ఎలా తాగుతుంది? భూమి మీద పోసేసాం, తాగుతుందా పాము? లేదు. ఒక గిన్నెలో పెట్టండి. మీకు ఒకవేళ అంతగా నిజంగా అక్కడ పాము వస్తుంది మీకు పెట్టాలనిపిస్తే, నిజంగా పాము పాలు తాగుతుందంటారా? తాగుతుంది, తాగదని లేదు, తాగుతుంది. కానీ భూమి మీద పడేసిన పాము భూమిలో ఇంకిపోతాయి కదా, ఎట్లా వెళ్తుంది అది? కాబట్టి అది కనీసం కామన్ ఇది ఆలోచించాలి. అట్లాగే సర్పదేవతని మనం ఆ రోజు, ఇప్పుడు పుట్టలవి లేవు, ఇంట్లోనే చిన్న మట్టి తెచ్చుకొని పుట్టలా తయారు చేసుకొని దానికి మన నువ్వులతో చేసినటువంటి ఉండలు, చలివిడి ఉండలు పెడతారు. పెట్టి పిల్లలకి ఆ రోజు ఆ మట్టిని తీసుకొని చెవులకు రాస్తారు. ఇట్లా ఎందుకంటారు? చెవులకు రాస్తే ఏమవుతుందంటే దారిద్ర్యం తొలగిపోతుంది. వాళ్ళకి ఏదైనా గండాలు ఉంటాయి, సర్పదోషాలు ఉంటాయి, సర్పగండాలు ఉంటాయి, గండాంతర నక్షత్రాల్లో పుట్టిన గండాలున్నా సర్పదోషాలున్నా వాళ్ళకి తొలగిపోతుంది. ఆ పుట్టమట్టిని చెవుకు రాస్తారు. ఓకే. అదే పిల్లలు పుట్టట్లేదు అనుకునే వాళ్ళు ఆ మట్టిని తీసుకొచ్చి పొట్టకి రాస్తారు ఆడవాళ్ళకి. అంటే గర్భం సర్పదోషాల ద్వారా ఏదైనా ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, కొంతమందికి పంచమ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ లేదా సర్పదోషం పంచమ స్థానానికి ఏర్పడ్డప్పుడు అది సర్పదోషం వల్ల మిస్క్యారేజెస్ అవ్వడము, కలగకపోవడం జరుగుతూ ఉంటాయి.
అలాంటప్పుడు ఈ రకంగా కనుక చేసినట్లయితే వాళ్ళకి దోషం అనేటువంటి తగ్గుతుంది అనే భావంతో చేస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం కేవలం సర్పం అంటే ఏదో పాము అంటే అది విషం ఉంటుందండి అని కాదు. దేవతా సర్పాలు ఉంటాయి, దేవతలకి సంబంధంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే సర్పము అనేటువంటిది మీకు దోషం ఏర్పడడం వల్ల కలిగితే ఇబ్బందులు వేరు, కానీ నార్మల్గా సర్పం అనేటువంటిది మంచిదే. ఇప్పుడు కరెంట్ తీగ ఉంది, మనం పట్టుకుంటే షాక్ కొడుతుంది, దాన్ని సరిగ్గా ఛానలైజ్ చేసుకుంటే వెలుగునిస్తుంది. అలా ఏంటంటే వీళ్ళకి తెలియక కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. అందరూ ఏమనుకుంటారు, పాముని చంపారండి అందుకే సర్పదోషం వచ్చింది అనుకుంటారు. కాదు, మనం నిత్యం చేసేటువంటి కొన్ని తప్పిదాల వల్ల కూడా సర్పదోషం వస్తుంది, అంటే ఏర్పడుతుంది అలా కూడా. అయ్యో మనం ఇప్పుడు ఏమి స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళాము సర్పదోషం, స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట గదిలోకి వెళ్ళాము సర్పదోషం, బయట చేరినప్పుడు వెళ్ళి కొంతమంది లేడీస్కి అలాంటి టైంలో ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే సర్పదోషం. అలాంటి దోషాలు తెలుసో తెలియక చేసినవి పోగొట్టుకోవడానికి ఈరోజు చేస్తూ ఉంటారు. ఇట్లా అంటే నాగశిలని కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు కదండి అది ఇలాంటి దోషాలు. తీవ్రమైనటువంటి సర్పదోషాలు ఉన్నప్పుడు నాగప్రతిష్ఠ అంటారు. దానికి పంచావాసాలు చేస్తారు. అంటే ధాన్యావాసము, జలావాసము, క్షీరావాసము, భూవాసము, పుష్పావాసం అన్న 5 వాసాలు చేసి 5 రోజుల పాటు వాటిలో పెట్టి వాటికి శక్తిని చేకూర్చి జపం చేసి దాన్ని స్థాపిస్తారు. ఆ రకంగా కూడా వాళ్ళకి చాలా మటుకు దోషం పోతుంది. అయితే ఇలా దోషాలు అది ఏర్పడినప్పుడు ముఖ్యంగా ఈ నాగపంచమి రోజున ఏం చేసుకుంటే తొలగిపోతాయంటారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీకు దగ్గరలో పుట్టు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకుని ఒక ప్రదక్షిణం చేసుకొని మీకు తోచినటువంటి ప్రసాదం ఏదైనా అక్కడ పెట్టేసి వస్తారు. లేదు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా పుట్టమట్టి చెప్పాను కదా, చెవులకి పిల్లలకి అయితే చిన్నపిల్లలకి చెవులకి, అలాగే పొట్టకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే పోవడము, ఇవి చేసుకోవడానికి చేస్తారు. ఇంట్లో చేసుకునేది అయితే పుట్టమట్టిని తీసుకొచ్చి కొంతమంది సర్పసూక్త పారాయణం చేస్తారు. ఓకే, అక్కడే ఆ పుట్ట దగ్గరే. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఓం సర్పదేవతాయే నమః అని ఒక 11 సార్లు 21 సార్లు. ఇప్పుడు మనకి దేవత అక్కడ సర్పంగా భావిస్తున్నాం, అది చేసుకోవడం, అంతకు మించి ఏం లేదు ఇంకక్కడ. ముఖ్యంగా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాల్సిందే కదా అండి ఇది. మనకి దోషాలు లేవు అనుకోవడానికి లేకుండా కనీసం తర్వాత పిల్లలకి కూడా అలాంటివి దోషాలు ఏమైనా తగలకుండా ఉండడానికి చెవులకి అవి రాస్తా ఉన్నారు అంటే కదా. దోషం ఉన్నప్పుడు ఏమిటంటే దోషం పోతుంది, దోషం లేకపోయినా మీరు చేసుకున్నారు అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఫర్దర్ ఫ్యూచర్లో అటువంటి సర్పదోషం వల్ల కలిగే ఇబ్బంది అనేది మీకు రాకుండా ఉంటుంది. అంటే జనరల్గా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటారు? అంటే మనకు జాతకం తెలీదు, అది మనకి ఇక్కడ ఏంటంటే చాలా సడన్గా డౌన్ఫాల్ అవుతుంటారు చూసారా, సర్పదోషం వల్ల అవుతుంది. ఓకే, సడన్గా ఇప్పుడు భయం వేస్తుంది, సర్పాన్ని చూస్తే ఏ లక్షణాలు కలుగుతాయి మనకి. ఈ రూమ్లోకి ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చింది, అమ్మో అంటాం, ప్యానిక్ అయిపోతాం. మన లైఫ్లో ఎక్కువ భయభ్రాంతులకు గురవుతున్నామంటే సర్పదోషం. అది కూడా ఎప్పుడు చంద్రుడితో కలిసిన రాహు అయితే ఎక్కువ సర్పదోషం. భయం, ఆలోచన స్థానానికి మనస్థానానికి సర్ప సంబంధం ఏర్పడింది రాహు అంటే. మనసు ఎప్పుడు ఆందోళనగా ఉంటుందండి, అందరూ మోసం చేస్తున్నారు, ఏంటో అర్థం కావట్లేదు, చంద్రరాహు. కొంతమందికి ఉత్తినే కోపం వస్తూ ఉంటుంది, అది కూడా సర్పదోషమే, కుజరాహు. అట్లా అంటే ఏంటి, అతను అనవసరమైన కోపాల వల్ల వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటాడు. ఏమనంటే నేను ముక్కుసూటిగా మాట్లాడతానంటే నేను ఉన్నది మాట్లాడతాను, నువ్వు ఉన్నది మాట్లాడు, కానీ నువ్వు ముక్కుసూటిగా మాట్లాడుతున్నావు అని అనుకోవాలిగా అవతలవాడు. అవును, అవతలవాడు ఏమనుకుంటాడు, పొగరు అనుకునే ఛాన్స్ ఉంటుంది, ముక్కుసూటి అనుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి అది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నీ పాయింట్ని అందరూ ఒకలాగా అర్థం చేసుకోరు. కాబట్టి మనం కొన్నిసార్లు వదిలేస్తూ ఇక్కడేం మాట్లాడాలి అంతవరకు మాట్లాడుకోవడం కరెక్ట్. ఓకేనండి. అసలు మనకి నాగపంచమి రోజు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఏ విధంగా చేసినట్లయితే దోషాలు తొలగిపోతాయి అన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.